హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో ఈవినింగ్ స్నాక్ కింద ఫ్రెంచ్ టోస్ట్ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దానికోసం కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. 2 eggs తీసుకున్నాను, 4 బ్రెడ్స్ తీసుకున్నాను, 1 cup ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఫస్ట్ ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాను. ఎగ్స్ని బ్రేక్ చేసుకొని నేను హ్యాండ్తో బీట్ చేసుకున్నాను. మీ దగ్గర విస్కర్ కానీ మిక్సీలో కానీ ఎలా అవైలబుల్ ఉంటే మీరు అలా దాన్ని బీట్ చేసుకోండి. ఎగ్స్ని ఎంత బీట్ చేస్తే అంత మనకు ప్లఫీనెస్ వస్తుంది. కాబట్టి నేను చాలాసేపు బీట్ చేశాను. ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే మనకు అంత మంచిగా బీట్ చేస్తూనే ఉండాలి. సైడ్కి దానికి ఒక బౌల్ని సైడ్కి తిప్పి దాన్ని బీట్ చేస్తూ ఉండాలి. 5 minutes దాకా బీట్ చేసినాక అప్పుడు దాంట్లో మనము కొన్ని పాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని పాలు వేసుకుంటున్నాం. కొన్ని 4 to 5 టేబుల్ స్పూన్స్ పాలు. టేబుల్ స్పూన్స్లలోనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. సో పాలు వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో షుగర్ యాడ్ చేయాలి. కొంతమంది షుగర్ పౌడర్ లాగా కూడా యాడ్ చేసుకుంటారు. నేను ఇలానే షుగర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అవుతుంది. నాకు అది సరిపోద్ది స్వీట్నెస్. సో నేను అది యాడ్ చేసుకొని చాలా బీట్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసిన బ్రెడ్ స్లైస్లని అందులో డిప్ చేసుకొని చూడండి ఎలా చూపిస్తున్నాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. అట్లా ఫుల్గా డిప్ చేసేసి మనము ముందే ప్యాన్ హీట్ చేసి పెట్టుకున్నాము. దానికి ఆయిల్ రాసి పెట్టుకున్నాను. దాని మీద వేసేసి 2 sides గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకుంటే మన ఈజీ అండ్ సింపుల్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వితిన్ 5 minutesలో రెడీ అయ్యే ఫ్రెంచ్ టోస్ట్ చేసుకొని చూడండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా చేసుకొని మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.